ఆడపిల్లలంతా కూడా అత్యుత్సాహంతో ఆనందోత్సాహాలతో కొత్త బట్టలతోటి ఆ రకరకాల పూలతోటి పూజ చేసుకునే పండుగ ఎంగిల్ పూల బతుకమ్మ. ఎంగిల్ పూల బతుకమ్మ ఎందుకు చేసుకుంటారంటే బతుకమ్మ బతుకు అని చెప్పి వెనకట ఒక 7 అన్నదమ్ములకి ఒక చెల్లె ఉండేదట. ఆ చెల్లె ఒక రోజు పండగకి పాపం ఏం లేకుండా అత్తగారి తల్లిగారింటికి వచ్చిందట. వస్తే అప్పుడు ఒక వదినది చీర తీసుకున్నది, ఒక వదినది నగ తీసుకొని పెట్టుకున్నదట. పెట్టుకుంటే ఆ బతుకమ్మ ఆడొచ్చిన తర్వాత పట్టు చీర తినిగింది, నగ వంకర పోతే నువ్వు మాకు తల్లిగారింటికి వచ్చి నువ్వు ఇంత పని చేస్తావా, నువ్వు మా నగ మాకు తెచ్చేయాలి, మా పట్టు చీర మాకు తెచ్చేయాలంటే ఆమె ఏడ్చుకుంటూ పోయిందట. పాపం ఆ ఆడబిడ్డ ఏడ్చుకుంటూ పోయింది. అప్పటి నుంచి ఆడబిడ్డని ఏడిపోయద్దు, ప్రతి ఈ పండుగకు బతుకమ్మ పండుగకి ఎక్కడున్నా కూడా ఆడపిల్ల తల్లిగారింటికి రావాలి, అవమానం చేయొద్దు. అందుకోసమనే ఎంత ఉన్నా లేకున్నా పేద ధనిక అన్ని వర్గాల ప్రజలు చాలా ఉత్సాహంతో ఎంత లేకున్నా తల్లిగారింటికి చేరుకుంటారు. ఊర్లలోనైనా సిటీలలోనైనా కూడా ఉన్న నగలు పెట్టుకుంటారు. పాత దోస్తులందరూ కలిసి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి చెరువు గట్టున వచ్చి అందరూ వీళ్ళని చూడడానికి వాళ్ళ అన్నదమ్ములు దోస్తులు కూడా అందరూ వచ్చి పాత జ్ఞాపకాలు నెమరేసుకొని ఈ పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఇంకా ఈ పండుగ ప్రాముఖ్యత గౌరమ్మను కొలవడం. గౌరమ్మ పసుపుతోటి గౌరమ్మను చేసి ఆరాధిస్తూ మాకు సిరి సంపదలు ఇయ్యి, మాకు అష్టైశ్వర్యాలు ఇయ్యి, 5వ తనం ఇయ్యి అని చెప్పి అందరు కూడా వేడుకతోటి సృష్టిగా చేసుకొని రకరకాల నైవేద్యాలతోటి చేసుకొని వాయనాలు ఇచ్చుకొని మా పసుపు కుంకుమలు మా కుటుంబాలను చల్లగా చూడాలి అని జరుపుకునే పండుగ ఇది. బతుకమ్మతో పాటు అమ్మవారు దేవి నవరాత్రాలు కూడా చేస్తారు. 9 రోజులే పండుగ బాగా చక్కగా జరుపుకుంటారు. అందరూ ఆడపిల్లలందరూ తల్లిగారింటికి వచ్చి చక్కగా ఆడుకొని ఆటపాటలతో ఆడుకునే పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ అంటే బతుకు అమ్మ చల్లగా ఉండు అని అర్థం. చిన్న బతుకమ్మకి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా, పెద్ద బతుకమ్మకి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నమాట. ఇది అత్తిల్లు, అక్కడికి పెద్ద బతుకమ్మకి మమ్మీ వాళ్ళ ఇంటికి పుట్టిల్లు. ఎంత ఉన్నా లేకున్నా ఆ బతుకమ్మ పండుగ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల తల్లిగారింటికి పోతుంది. ఎంత కలో గంటో దాగైనా కూడా తల్లిగారింటికే పోతుంది. గొడవ పెట్టుకుని అయినా పోతారు అన్నట్టు ఈ పండుగ. ఇప్పుడు మా అమ్మాయి మా వదిన గారి కోడలు ఆంధ్ర ఆమె తల్లిగారింటికి వెళ్లకుండా పండుగ బతుకమ్మ పండుగ చూడాలని నేను మొదటిసారి బతుకమ్మ ఆడటం చాలా బాగుంది. మళ్ళీ ఆడాలి. తెలంగాణ సంస్కృతి బాగుంది. మా పసుపు పెట్టుకోవడం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అందరూ కలకల్లా ఆడుతున్నారు ప్రతి ఒక్కరు. తెలంగాణ ప్రతి ఆడపడుచు పసుపు అన్ని సన్నివేశాలకు అన్ని కార్యక్రమాలకు పసుపు పూసుకుంటారు కాబట్టి అందంగా నిగనిగలాడుతూ అందరూ కూడా ఆ తెలంగాణ ఆడపడుచులు అంటేనే అందానికి ప్రతీక. జై తెలంగాణ, జై ఎంగిలి పూల బతుకమ్మ. నెక్స్ట్ ఇయర్ వరకు తనకు కూడా పెళ్లి కావాలి. లైక్ చేయండి, ఈనాటి తరానికి నేను చెప్పే ఒకటి సలహా ఏంటంటే పాత జానపద పాటలు బతుకమ్మ పాటలు అందరూ నేర్చుకోవాలి, బైహార్ట్ చేయాలి. డీజే పాటలు కాదు, పాటలు పురాణ గాథలు, మహాభారత రామాయణ కథలు. ఆడమంటే ఆడేది ఆట కాదు. ఎగిరినప్పుడు లేదు కానీ పురాణ గాథలు ఉంటాయి, మహాభారత రామాయణ కథలు ఉంటాయి. నేర్పించింది బతుకమ్మ అంటే ఆడపిల్లలకు నీతి కూడా ఉంటుంది. బతుకమ్మ పండుగ చెప్పుకునే నా తల్లి శాంతమ్మ ఉయ్యాలు అనేది ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, మరుదులతో ఎలా ఉండాలి, తోటికోడలతో ఎలా ఉండాలి అనేది చక్కగా ఈ పాట రూపంలో మన పిల్లలకు చెప్పాలి. చిన్నప్పటి నుంచి అత్తగారింటి నుంచి పోవడానికి కూడా పర్మిషన్ కావాలి. బావని, తోటికోడల్ని, మామని, మామని, బావని, తోటికోడల్ని, ఆడపడుచులని మొగుడు ఓకే అన్నాక వెళ్ళాలి. ఇది కథ, బతుకమ్మ కథ. ఇది లాస్ట్ రెడీగా ఉన్నాయి. ఒక అబ్బాయి తప్ప అన్ని రెడీగా ఉన్నది. మళ్ళీ మీ పుట్టి నుండి ఏం తీసుకొచ్చిండు అని అంటే నా కొడుకుకి
అవన్నీ అప్పుడు అట్లా అయితేనే రానిచ్చేది. మరి మన సంస్కృతిని ప్రతిబింబించే పండుగనే ఇది. చిన్నతనాల 5 సంవత్సరాలకి పెళ్లిళ్ళు అయ్యేది. 5, 6 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపే పెళ్లిళ్ళు అయ్యేది. అప్పుడు అత్తగారింటికి వెళ్ళి అమ్మాయికి ఇన్ని నీతులు చెప్పి ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇప్పుడు అత్త ఎవరు 30 ఏళ్ళకి పెళ్లి చేసుకొని ఎవడి అడగని రాదు. పెట్టుకో కాదు 22 పెళ్లి చేసుకుంటా. 2 ఏళ్ళకి ఏం చేసుకుంటలేదు. నేను చేసుకున్నా. నువ్వు చేసుకున్నావు ఒక్కదాన్ని, అందరు చేసుకో. అందరు నన్ను ఫాలో కండి. నిన్ను పాలంటే దేశం అంతా డబ్బే. అది అందరు చూస్తారా అండి? ఎవరు చూడరు, అందరం చూస్తాం. నీ ఒక్క నలుగురికి తెలిస్తే అయిపోయానా? జమానా బదలుగా ఇప్పుడు ఎవరింటారా? ఇప్పుడు నీకెందుకు? నీ పేరు ఏంటంటే నా పేరు ఏదైతే నీకే. నీ పేరు అడుగుతాను.